సార్ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి సార్? అప్పుడే మోకాళ్ళ నొప్పులా? సరే. మోకాళ్ళ నొప్పులు అనగానే కామన్‌గా మనందరం వినేది ఆస్టియోఆర్థరైటిస్. ఏంటి సార్ ఈ ఆస్టియోఆర్థరైటిస్? ఏం లేదండి. మోకాళ్ళ దగ్గర ఉండే ఎముకల పైన లెదర్ లైక్ కవరింగ్ కార్టిలేజ్ ఉంటది. ఆ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అయిపోవడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే. సరే. ఏంటి సార్ సింప్టమ్స్ అంటే? ఏమీ లేదండి. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు, స్టిఫ్‌నెస్, ముట్టుకుంటే నొప్పి, నడవలేకపోవడం, ఉదయాన్నే ఇబ్బంది పెట్టడం. సరే సార్. వీటన్నిటికి రాకుండా ఏం చేయాలి? అంటే మీరేం చేయాలి? లైక్, షేర్, కామెంట్, ఫాలో చేయాలి సార్. స్టేటస్ కూడా పెట్టాలి. ఓకే. సో, ఈరోజు ఒకటి కాకుండా 4 ఇంపార్టెంట్ ఫుడ్స్ చెప్తానండి. మొదటిది టర్మరిక్. టర్మరిక్ ఈజ్ ఎ పొటెంట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండి. అందులో ఉండే కర్క్యూమిన్ ఏం చేస్తదంటే మాట్రిక్స్ మెటాలోప్రోటీనేసెస్ ఎంఎంపీని బ్లాక్ చేస్తది. ఈ ఎంఎంపీ ఏం చేస్తది సార్? ఈ లెదర్ లైక్ కార్టిలేజ్‌ని డిగ్రేడ్ చేసేస్తది. సో, ఎంఎంపీ బ్లాక్ చేస్తే కార్టిలేజ్ డిగ్రేడ్ అవ్వదు, బావుంటది. అలా అని చెప్పి ఉదయం నుంచి రాత్రి వరకు పసుపే తినకండి. 1-3 గ్రామ్స్ పర్ డే తినాలి. అండ్ దీని బయో అవైలబిలిటీ పెంచాలంటే పెప్పర్‌ని యాడ్ చేయాలి. సరే. ఓఏ ఆస్టియోఆర్థరైటిస్ అనగానే నెక్స్ట్ వచ్చేది సిఆర్‌పి. సిఆర్‌పి లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని నేచురల్‌గా తగ్గించాలంటే చెర్రీస్ యాడ్ చేసుకుంటే అందులో ఉండే యాంథోసైనిన్స్ 25% సిఆర్‌పిని తగ్గించేస్తది. నెక్స్ట్ పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ లాగా నేచురల్‌గా పనిచేసేది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఏం చేస్తది? పీజీఈ2 రిసెప్టార్స్‌ని బ్లాక్ చేసి సేమ్ టు సేమ్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తదండి. 12 వారాలు వాడితే 40% పీపుల్‌కి వాపులు తగ్గిపోయినాయి. థాంక్ యూ.